So next, the current population of a town is 12,500. It increases by 52% and 30% in 2 successive years, but decreases by 15% in the third year. What is the population of the town at the end of the third year అంటున్నాడు. ఓకే, సో మనకి ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ కి కానీ డిజిటల్ సమ్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. ఇంక్రీజెస్ బై 52% అంటే ఎంత? 152/100 అండ్ 30% అంటే 130/100. మళ్ళీ 30% పెరిగిందంటే 15% తగ్గిందంటే ఎంత? 85/100. ఇప్పుడు 85 అనేది ఏంటి? మనకి 17,585. ఓకే, ఇక్కడ 17 మల్టిపుల్, ఇక్కడ 13 మల్టిపుల్. 152 అంటే మనకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదు కాబట్టి ప్రస్తుతానికి వదిలేయండి. అంటే మన ఆన్సర్ కంపల్సరీగా 13 తో డివైడ్ కావాలి, 17 తో డివైడ్ కావాలి. సో ఒకసారి ఆప్షన్స్ చూసుకుంటే ఏది ఈజీనో ఒకసారి ట్రై చేద్దాం మనకి. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్ అన్ని చూడండి, కొద్ది డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి వచ్చిందంటే మనకి మాక్సిమం తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇందులో ఈజీగా డివైడ్ చేయాలి ఏంటిది? 20,990 ఈజీ కదా. సో 17 తో చెక్ చేయండి. 17 తో చెక్ చేస్తే ఫస్ట్ 17 పోతే 3 మిగులుతుంది, 39 అంటే 34 అంటే మళ్ళీ 5 మిగులుతుంది, 59 డివైడ్ అవుతా. సో ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ చూడండి మనకి ఎంత మిగిలింది. సేమ్ 209 వరకు కామన్ కదా. 209 అంటే ఇక్కడ ఎంత మిగిలింది? 5 మిగిలింది. ఇక్కడ 209 అంటే ఇక్కడ కూడా 5 వస్తుంది, ఇక్కడ కూడా 5 వస్తుంది. ఎప్పుడు నేను 17 తో డివైడ్ చేసినప్పుడు. సో చూద్దాం రిమైనింగ్ నెంబర్ నాకు డివైడ్ అవుతా లేదా. 595 ఉంది ఈ ఆప్షన్స్ లో. 595 17 తో డివైడ్ అవుతా లేదా. సో చూడండి, 59 అంటే 17 మూల ఎంత? 51. ఎంత మిగిలింది? 85. 17,585 అంటే ఇది డివైడ్ అవుతుంది. సో ఇది డివైడ్ అయిందంటే మళ్ళీ 17 డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఏఈ కావు. సో ఓన్లీ వన్ ఆప్షన్ డివైడ్ అవుతుంది కాబట్టి అది. మీకు ఇంకా కావాలంటే 13 కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే.